అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చింతా జగన్నాథరావు గారు రచించిన నిద్రలేని రాత్రులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అదృష్టవశాత్తు రాఘవరావు గారి కొడుకులు కూతుళ్ళు దేశంలోనే ఉన్నారు. ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారన్న వార్త రాగానే పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్దవాడు చిన్నవాడు రెక్కల కట్టుకుని వాలారు. ఉన్న ఊరే కనుక ఇద్దరు అమ్మాయిలు భర్తలతో పాటు అప్పటికే హాస్పిటల్కి వచ్చారు. పెద్దవాడు తల్లిని అడిగాడు, ఏమిటమ్మా ఈ ఘోరం? ఇదంతా ఎలా జరిగిందమ్మా? వివరాలు అడిగాడు ఆస్పత్రికి వెళ్ళగానే. అంతా నా కర్మ. నేను చెప్తూనే ఉన్నాను, సాయంత్రం స్కూటర్ నడపకండి, కారు తీయండి అని. వింటేనే కదా, ఒక్కడనే కదా, ఓ గంటలో వచ్చేను అంటూ బయలుదేరారు. సరిగ్గా 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది, మీ వారికి యాక్సిడెంట్ అయిందని, రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నారని. స్కూటర్ కొద్ది దూరంలో డివైడర్ని గుద్దుకొని ఉందని చెప్పారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంటి సీతారాం గారి పిల్లలను తోడు తీసుకుని వెళ్లాను. ఫోన్ చేసిన కుర్రాడు ఏ తల్లి కన్నబిడ్డో గాని దేవుడల్లే రక్షించాడు. నాన్నగారి సెల్లోంచే నాకు ఆఫీస్ వాళ్ళకి ఈ వార్త చేరవేసి అంబులెన్స్ ను పిలిచి అది వచ్చేదాకా ఉండి ఎక్కించి మరీ వెళ్లాడు. ఎంత బుద్ధిమంతుడో! నాన్నగారి జోబులో ఉన్న క్యాష్, క్రెడిట్ కార్డులు అన్నీ జాగ్రత్త చేసి మరీ నాకు అప్పగించాడు. నా కంగారులో అతనెవరో అన్న విషయం కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? చిన్నవాడు అడిగాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణగండం తప్పింది. మోచేతులు చెక్కుకుపోవడం తప్ప వంటిపై గాయాలేవీ లేవు. కాని తలకు తగిలిన దెబ్బే ప్రమాదకరమైనది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటున్నారు. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలిట అంది తల్లి. రిపోర్ట్లొచ్చాయి. స్పెషలిస్టులు, సర్జన్లు వచ్చారు. రాఘవరావు గారికి జయప్రదంగా ఆపరేషన్ అయింది. రాఘవరావు గారికి తెలివి వచ్చింది. అందరి కళ్లల్లో సంతోషం. వారి ఆందోళనకు తెరపడింది. ఆఫీస్ స్టాఫ్ పుష్పగుచ్చాలు, స్నేహితులు పరామర్శలు సరేసరి. కార్పొరేట్ వైద్యం ఖర్చంతా అబ్బాయిలు తండ్రి కోసం ఎప్పుడో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలు భరించాయి. 6 రోజుల్లో రాఘవరావు గారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం 3 నెలలు పడుతుందని, మందులు రెగ్యులర్గా వాడాలని డాక్టర్లు చెప్పారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత పిల్లలందరూ ఒక దగ్గర చేరి ఆనందంగా గడుపుతున్నందుకు రాఘవరావు గారికి చాలా తృప్తిగా, సంతోషంగా ఉంది. కాళ్ళు చేతులు ఇంకా స్వాధీనంలోకి రాలేదు. అయినా ఆయన మొహంలో ఆనంద ఛాయలు తాండవిస్తున్నాయి. చిన్నవాడిని చెల్లెలు ఆట పట్టిస్తున్నారు. అతను ఓ ప్రముఖ సంస్థలో ఉత్పత్తి విభాగానికి అధిపతి. వీడు చిన్నప్పుడు నిద్రో అని గోల పెట్టేవాడు. ఉదయం 8 గంటల వరకు నిద్ర లేచేవాడు కాదు. కాని ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు దాదాపు నైట్ అవుట్లు చేశాడు. రాత్రివేళ నాన్నగారిని నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు అంది పెద్ద చెల్లెలు. అవును, ఫ్యాక్టరీలో కూడా వీడి స్టైలే వేరు. నా స్నేహితురాలు తమ్ముడు వీళ్ళ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. వాడి ద్వారా వీడి లీలలన్నీ తెలుస్తున్నాయిలే నవ్వుతూ చెప్పింది చిన్న చెల్లెలు. వీడు మేనేజర్ కదా, ప్లాంట్లో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ ఎత్తడట. వదినే జవాబు చెబుతుందిట. నిద్రలో ఉన్నారని, లేపడానికి వీల్లేదని. స్వయంగా జనరల్ మేనేజర్ ఫ్యాక్టరీకి పరుగులు పెట్టి అత్యవసర పనులు చూసుకుంటాడట. డిపార్ట్మెంట్లో ఎవరూ నైట్ షిఫ్ట్లో ఓవర్ టైం చేయడానికి లేదు, అదనపు ఆదాయం కోసం. ఇప్పుడు డబ్బు కోసం చూసుకుంటే భవిష్యత్తులో కిడ్నీలు, లివరు పాడైపోతాయని హెచ్చరిస్తాడట అందరికీ. ప్లాంట్లో ఆధునికమైన కంట్రోళ్లు ఉన్నప్పుడు కూడా ఇంతమంది జనాలు నైట్లో ఉంచడం ఎందుకని వాదిస్తాడట. ఆఖరికి జనరల్ మేనేజర్ యూనియన్ కల్పించుకున్నా సరే వినడు. ఇక ఇంట్లో సంగతంటావా? అమ్మతో వదిన ఎన్నోసార్లు మొరపెట్టుకున్నది. రాత్రి 9 గంటలకు టీవీ కట్టేయాలి, 6:30కు ముందు ఎవ్వరూ నిద్రలేవడానికి లేదు, స్నానానికి, టిఫిన్ చేయడానికి టైం చాలదని పిల్లలు గోల పెడుతుంటే పనులు ఎంత వేగంగా చేసుకోవాలో ఉపన్యాసాలు దంచుతాడట. తెలుసా? పూర్వం మనం బలయ్యేవాళ్ళం, పాపం ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అన్నమాట. అవును, నాకు తెలియక అడుగుతాను, నిద్రంటే ఇంత పడి చచ్చేవాడివి, మరి 1 వారం రోజులు హాస్పిటల్లో నాన్నగారి దగ్గర రాత్రులు ఎలా డ్యూటీ చేశావురా? వాళ్ళ మాటలు వింటున్న రాఘవకు నెమ్మదిగా అన్నీ గుర్తుకొస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రి ఎప్పుడు మెలకు వచ్చినా తన బెడ్ ప్రక్కనే కూర్చొని అన్నీ చూసుకునే నర్సులు సిద్ధంగా ఉన్నా కొడుకే స్వయంగా టాబ్లెట్లు, నీళ్లు ఇవ్వడం, బాత్రూంకి తీసుకెళ్లడం, ఇలా అన్ని విషయాలు చూసుకున్నాడు. చెప్పరా అన్నయ్య, కుంభకర్ణుడి తమ్ముడివి, నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచొచ్చింది? నిద్రాదేవి నా జోలికి రాలేదు మరి. నిజమా? ప్రపంచంలో 8వ వింత చూస్తున్నట్లు మొహం పెట్టింది చిన్న చెల్లెలు.
నాన్నగారు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నా మనసులో మెదులుతూనే ఉంది. మనల్ని ఇంత వాళ్ళని చేయడంలో ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అని. అంతే. చిన్నవాడి మాటలకు అక్కడున్న వారందరి కళ్ళు చెమర్చాయి. కొడుకు మాటలు విన్న రాఘవరావు గారి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. బంగారం లాంటి పిల్లలను తనకిచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇంతలా ఆలోచించే పిల్లలు దొరకడం నిజంగా తల్లిదండ్రుల అదృష్టమే కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.